హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు వీడియోలో నేను టీజీ డిఎస్సి గురించి అయితే చెప్పబోతున్నాను. సో నెక్స్ట్ డిఎస్సి రిలీజ్ అయినా కూడా ఈ ఎస్ఏ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా తక్కువనే ఉంటాయి. అంటే నేను ఏదో సోర్స్ ఎక్కడుంది అనేసి అనుకోవచ్చు చాలామంది. సోర్స్ అని కాదు, నార్మల్గా మనమే థింక్ చేస్తే చూడండి, ప్రతి నోటిఫికేషన్లో మొన్న రీసెంట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫికేషన్లో చూస్తే ఎస్ఏ పోస్టులు చాలా ఉన్నాయి. ఎందుకు ఎస్ఏ పోస్టులు తగ్గుతున్నాయి అసలు? అది మనం థింక్ చేసామనుకోండి, ఈ ఎస్జిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డైరెక్ట్గా ప్రమోషన్స్ ఇస్తారు. అట్లా వేయడం వల్ల బీఎడ్ చేసిన స్టూడెంట్స్కి లాసే కదా. అంటే ఎస్జిటి చేసిన వాళ్ళకి కొన్ని ఇయర్స్ చేసినాక వాళ్ళు ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లనే అన్ని పోస్టులు వెళ్ళిపోతాయి. మరి బీఎడ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను బీఎడ్ చేసిన, ఈసారి మంచిగా రాయలేదు, నెక్స్ట్ టైం ఏమైనా జాబ్ కొట్టాలన్న ఆశతోటి ప్రిపేర్ అవ్వాలన్న ఆ పోస్టులను చూస్తే అసలు ప్రిపరేషనే చేయబుద్ది కాదు. అట్లున్నాయన్నమాట. ఇక కరీంనగర్లో అయితే 2-3 వేకెన్సీస్ ఉన్నాయి. మొన్న మ్యాథ్స్కి కూడా అంతే 3 వేకెన్సీసే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఎస్సీలకు అయితే ఉండవు. కాబట్టి ఈ ఎస్సీ చేసిన వాళ్ళు, అంటే బీఈడీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, లైక్ జవహర్ నవోదయ కానీ లేకపోతే కేంద్రీయ విద్యాలయ, వీటికి ప్రిపేర్ అయితే మంచిగా బెస్ట్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కాకపోతే కొంచెం ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేయాలి డిఎస్సి కంటే. డిఎస్సి వస్తలేదు, మనకి సెంట్రల్ ఎట్లా వస్తాయని నిరాశ పడకండి. ఏమో ఇది రాకపోయినా కూడా అందులో వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఆ ఇందులో ఛాన్స్ లేదని దానికి కొంచెం గట్టిగా కూర్చుంటూ వస్తుందేమో, అట్లా మోటివేషన్ తోటి ప్రిపేర్ అవుతామండి. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఈ వేకెన్సీ చూసినప్పుడల్లా వామ్మో ఏంది అసలు జాబ్ వస్తుందా లేదా అని అనిపిస్తుంది. నేను ఈ వీడియో ఎవరైనా డిమోటివేట్ చేయడానికి వేస్తలేను, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. అట్లా కాకుండా గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏంటంటే ఎస్జిటీలు ఇప్పుడు జాబ్ కొట్టుకున్న వాళ్ళు, కష్టపడి జాబ్ కొట్టుకున్న వాళ్ళకి అంతే, కానీ వాళ్ళకి ప్రమోషన్లు మాత్రం సర్వీస్ని బట్టి కాకుండా మనకి ఎవరైతే బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళకి ప్రమోషన్స్ ఇట్లా కాకుండా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అన్న పెట్టాలా, లేకపోతే వాళ్ళు బీఎడ్ చేసి ఆ బీఎడ్ ఎగ్జామ్స్లలో మినిమం ఇంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకే మేము ప్రమోషన్స్ ఇస్తామనే ఒక కొత్త రూల్ అన్న పెట్టాలి. అట్లా పెట్టినప్పుడన్నా బీఈడీ వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. అండ్ చాలామంది బీఎడ్ అభ్యర్థులు కూడా లాస్ అవుతారనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మొన్న రీసెంట్గా కొన్ని పేపర్స్లలో డిస్ట్రిక్ట్ వైజ్ పేపర్స్లో మనకి ఈనాడు అట్లాంటివి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి కదా, అక్కడ చూసినప్పుడు కొన్ని 205, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో 200, 300 అట్లా ఉంటాయి. అంటే మొత్తం పోస్టులే 300, 400, అంటే డిస్ట్రిక్ట్ వైజ్లో అట్లా ఉంటాయి. అందులో ఎస్జిటీలు, లాంగ్వేజ్ పండిట్ ఇవే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఒక అనాలిసిస్ ఇస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో డెఫినెట్లీ పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు జాబ్ కొట్టుకున్న వాళ్ళే చాలా చాలా అదృష్టవంతులు. అంటే కష్టపడితేనే జాబ్ వస్తుంది అనుకోండి, ఆఫ్ కోర్స్, బట్ చెప్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, టీజీ ఐసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎంసీఏ చేసేటోళ్ళు అయితే నాకు తెలిసి ఫస్ట్ ఫేజ్లో సీట్ తీసుకొచ్చుకుంటే మంచిది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 600 సీట్ల దాకానే ఉన్నాయి దగ్గర. సో ఎక్కువ ఛాన్స్ ఉండదు. అండ్ యూనివర్సిటీలలో పెట్టుకున్న వాళ్ళకైతే 20,000, 30,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు వచ్చినాయి కొన్ని యూనివర్సిటీస్లలో. జేఎన్టీహెచ్ చూసిన నేను జేఎన్టీహెచ్ పెట్టుకోలేదు యాక్చువల్లీ, నాకు 2000 ర్యాంక్ వచ్చినా కూడా. కాకపోతే నాకు అనిపించింది తర్వాత దగ్గరున్న యూనివర్సిటీని వదిలేసుకొని వేరే ఎక్కడెక్కడో పెట్టుకుంటే ఏం లాభం అనిపించింది. మా పాలమూరు యూనివర్సిటీ అట్లాంటి వాటిలోనైతే ఇంకా ఘోరంగా ర్యాంక్స్ వచ్చినాయి. సో అంటే ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను నేను, ఘోరంగా అంటే అట్లా కాదు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయ్యింది. దాన్ని ఎవరైనా అప్లికేషన్ చేసుకోలేదంటే అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మొన్న రీసెంట్గా టెట్ క్వాలిఫై కాని వాళ్ళందరూ కూడా సీటెట్కి అప్లికేషన్ చేసుకోండి. ఎట్లాగో మనకి ఎవ్రీ ఇయర్ 2 times పడుతుంది అంటున్నారు. ఇప్పుడు నవంబర్లో కూడా మనకి స్టేట్లో నోటిఫికేషన్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి